దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేరళ దళిత అథ్లెట్ పై లైంగిక వేధింపుల కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఈ కేసును విచారించేందుకు ఏర్పాటైన సిట్ ఇప్పటి వరకు 44 మంది నిందితులను అరెస్ట్ చేసింది. బాధితురాలి ఫిర్యాదుతో 30 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. నిందితుల్లో 2 విదేశాల్లో ఉన్నట్లు గుర్తించిన అధికారులు వారిపై లుకౌట్ నోటీసులు జారీ చేసే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. కేరళకు చెందిన ఓ దళిత అథ్లెట్ పై పలువురు అత్యాచారం చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. 18 ఏళ్ల జిల్లా స్థాయి క్రీడాకారిణిపై గత 5 ఏళ్లుగా కనీసం 62 మంది ఈ దారుణానికి పాల్పడ్డారు. ఆమెకు 13 ఏళ్ల వయసున్నప్పుడే ఆమెపై లైంగిక దాడి జరిగింది. పొరుగింట్లో ఉన్న ఓ వ్యక్తి తనను కొండల్లోకి తీసుకెళ్లి స్నేహితులతో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడని ఆమె చెప్పింది. పోటీల నిమిత్తం వివిధ ప్రదేశాలకు వెళ్లినప్పుడు తోటి ఆటగాళ్లు, కోచ్లు కూడా లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. అయితే దీనిని ఇంతవరకు ఆమె తల్లిదండ్రులకు చెప్పలేదు. తండ్రి మద్యానికి బానిస కావడంతో ఆమెను పెద్దగా పట్టించుకోలేదు. కేరళ మహిళా సమాఖ్య సొసైటీ వాలంటీర్లు ఇటీవల క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లి సమస్యలు తెలుసుకుంటున్న క్రమంలో ఈ నేరం వెలుగులోకి వచ్చింది. ఇన్నాళ్లు భయంతోనే విషయం బయట పెట్టలేదని అథ్లెట్ తెలిపింది. ఈ ఘటనపై నివేదిక ఇవ్వాలని మహిళా కమిషన్ రాష్ట్ర అధికారులను ఆదేశించింది. ఈ కేసు విచారణకు 30 మంది అధికారులతో సిట్ ఏర్పాటైంది. ఈ కేసులో మరో 13 మందిని అరెస్ట్ చేయాల్సిందని, వారి ఆచూకీ కోసం వివిధ ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నామని అధికారులు తెలిపారు. సిట్ పక్క ఆధారాలతో శాస్త్రీయ విచారణ చేస్తూ ముందుకెళ్తోందన్నారు. నిందితులు ఎవరిని వదిలిపెట్టమని, చట్టం ముందు నిలబెడతామని స్పష్టం చేశారు.